గ్రీటింగ్ కార్డు తనే చేసింది. చూడండి, గ్రీటింగ్ కార్డ్ తనే చేసింది. ఇది గిఫ్ట్. ఇదిగోండి ఇప్పుడు గిఫ్ట్. ఏం గిఫ్ట్ అది? ఇది మా అమ్మాయి గిఫ్ట్ అన్నమాట. మా వాడు వెయిటింగ్ గిఫ్ట్ ఇవ్వడానికి. వావ్, వ్యాలెట్ అండి. మా ఫ్యామిలీ ఫోటో వేయించి మా అమ్మాయి షాప్లో ఇలా చేయమందన్నమాట. ఇది ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు. మీరు ఇది మళ్ళీ నా కూతురు అరిసిద్ది, నాంది కూడా నువ్వు ఎందుకు తీసావు అంటుంది. బ్యాక్ సైడ్ ఇది చూడండి, ఫ్యామిలీ ఫోటో సూపర్ ఉంది. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి అన్నమాట ఇలా ఫాదర్స్ డేకి ఇలా పెట్టడానికి. అంటే ఫస్ట్ మా అమ్మాయి వాళ్ళ నాన్నగారు వాళ్ళిద్దరి వరకే ఫోటో వేయించమంది. తర్వాత పాపం ఫోన్లే నేను బాధపడతానని నాది కూడా వేయించింది అనమాట. ఇది కూడా మా అబ్బాయి ఇస్తున్నాడు. ఇది కూడా గ్రీటింగ్ కార్డ్ అనమాట. ఫ్యాన్. ఇది కూడా గ్రీటింగ్ కార్డు. వెరైటీ పిల్లలు చేశారనమాట. చూడండి ఎలా ఉంటుందో. వెలిగించడానికి అతికించాను. మధ్యలో పెట్టినా ఇంకోటి ఇలా వెలిగిస్తే అనమాట. చూడండి మీరే. ఇదిగోండి, హ్యాపీ ఫాదర్స్ డే. సూపర్ ఉంది కదా గ్రీటింగ్ కార్డు. ఎదిరిపోయింది. మా అమ్మాయి చేసింది ఇద్దరికి. ఇది ఇప్పుడు యూట్యూబ్లో వస్తాయి కదా, సో అవి చూసి చేసింది. సూపర్ ఉంది చూడండి. కరెక్ట్గా అందులో ఎలా ఉందో అలాగే వచ్చింది. వాళ్ళ డాడీకి ఏమో షర్టు వాడే సెలెక్ట్ చేశాడు. ఇదిగోండి షర్ట్ మా అబ్బాయి సెలెక్షన్. వాళ్ళ నాన్నకి బాగుందా? ఫాదర్స్ డే అప్పుడు, మదర్స్ డే అప్పుడు ఇలా గిఫ్ట్లు ఇస్తే ఏ పేరెంట్స్కి హ్యాపీ ఉంటుంది. బట్ ఏంటంటే వాళ్ళ ప్రయోజకులు అయినప్పుడు మాత్రమే ఇంకా దానికి 1000 రెట్లు సంతోషం ఉంటుంది. అవునా కదా? సో ఏ పిల్లలైనా వాళ్ళ తల్లిదండ్రులు ఆశించిన విధంగా మంచిగా చదువుకొని గొప్ప స్థాయిలో ఉంటే అంతకు మించిన సంతోషం ఉండదు. బట్ ఈ గిఫ్ట్స్ ఇవి ఇలాంటివి ఏంటంటే వాళ్ళ చిన్న చిన్న సంతోషాలు. సో హ్యాపీ ఫాదర్స్ డే.